రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి మరో పోస్ట్ ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన కావ్యశ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీరియల్ గా యాక్టింగ్ చేస్తూ అలాగే షోస్ కి వెళుతూ తనకంటూ ఒక మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు కావ్యశ్రీ. అలాగే నిఖిల్ కావ్య కలిసి చూసిన ఏ షో అయినా సరే ఇక ఒక రేంజ్ లో పాపులర్ అవుతూ వస్తూ ఉండేది. ఇక వీరి బ్రేకప్ తర్వాత వీరిద్దరు కలిసి అంతగా షోస్ కి వెళ్ళడం లేదు. ఇక ఇద్దరు కలిసి సీరియల్ లో యాక్టింగ్ చేసినప్పటికీ వీరిద్దరి మధ్యలో బాండింగ్ కూడా అంతగా సీరియల్లో చూపించుకుంటూ రాలేదు. నిఖిల్ ఆ మధ్య కాలంలో కావ్యను తలుచుకొని ఎంతగానో ఎమోషనల్ అయినప్పటికీ కావ్య పట్టించుకోలేదు. ఈ మధ్యలో నిఖిల్ వదిలేసినాక కావ్యశ్రీ అయితే పట్టించుకోవడం విశేషంగా మారుతూ వస్తుంది తన పోస్టుల ద్వారా. అయితే రీసెంట్గా రామోజీ ఫిలిం సిటీలో ఒక ఫోటోని తీసి ఇక షేర్ చేయడం జరిగింది కావ్యశ్రీ. ఇక కావ్యశ్రీ వచ్చేసి తన రూమ్లో ఒక బెడ్ పక్కన సోఫా ముందు టేబుల్ పైన కూర్చొని ఇలా మిర్రర్ ముందు ఒక ఫోటోని దిగుతూ షేర్ చేయడం జరిగింది. ఇక నా పక్కనే తగిన హ్యాండ్ బ్యాగ్ కూడా కనిపిస్తూ ఉంది ఈ పోస్ట్లో.